విధులను అడ్డుకున్నారంటూ సిఆర్డీఏ అధికారులు ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నోటీసులు అందుకున్నారు. సిఆర్డీఏ ఉప కలెక్టర్ రాధాకృష్ణయ్య తన విధుల్ని అడ్డుకున్నారంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా మరో 13 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 13 మంది గతంలో నోటీసులు అందుకున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయవాదులు అనుచరులతో కలిసి తాడేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి నోటీసులు తీసుకున్నారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే కేసు పెట్టారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. మరి ఆ రోజు జరిగిన సంఘటనకి మా మీద నాతో పాటు 13 మంది రైతన్నల మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులు కూడా మరి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ అయ్యేటట్లుగా ఎన్విడబ్ల్యూ కేసులు పెట్టడం అంటే చాలా దారుణం, చాలా బాధగా ఉంది మాకు. ఎందుకంటే ఒకవైపున తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సాక్షాత్తు గవర్నమెంట్ అధికారులు, ప్రభుత్వ అధికారులని కొట్టడము, అదేవిధంగా వాళ్ళ యొక్క విధులను ఆటంకపరచడము, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినప్పటికీ కనీసం ఆ అధికారులు కేసులు నమోదు చేయకపోవడం కానివ్వండి, వాళ్ళని పట్టించుకోవడం కూడా చేయకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా మరి రాజీ చేయడం కూడా చూసాము. ఒక ఎంఆర్ఓ గారి విషయంలో ఎమ్మెల్యే తరఫున నిలబడటం కూడా అవన్నీ గుర్తు రాలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం.